విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి వింత కథల సారథి ఆశ నిరాశల వారధి నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి ఓ విధి విచిత్రాల నిధి ఓ విధి విచిత్రాల నిధి నా కంఠంలో ప్రాణం ఉండగా మీ ఇద్దరి పెళ్లి అవ్వదు, నేను అవ్వనివ్వను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ పెళ్లితో మా అన్నయ్య పెళ్లికి కూడా లైన్ క్లియర్ అయిపోయింది. మంచి ముహూర్తం కోసం చూస్తున్నాం. ముఖ్యంగా ఆ విషయం చెప్పడానికే వచ్చాను. ఏమిటి, ఉన్న బిజినెస్లు చాలక దారి దోపిడీలు కూడా మొదలుపెట్టావా? అది నీ అలవాటు. అలా దోపిడీ చేసే చెలసానిని కాజేశావుగా. కావలసిన మనిషిని కాజేయాల్సిన అవసరం ఏముంది? దర్జాగా పెళ్లి చేసుకుంటాను. ఈ పెళ్లి అవుతుందని అనుకుంటున్నావా? నీకేమన్నా అనుమానమా? నేను జరగనివ్వాలి కదా. నువ్వు జరిగనిచ్చేదేంటి? తాళి కట్టించడానికి పురోహితుడుంటే చాలు. తెలివిగా మాట్లాడుతున్నాను అనుకుంటున్నావా? లేదు, నీ తెలివి తక్కువతనాన్ని అంచనా వేస్తున్నాను. రోజే నీ అంచనాలకు అందదు. ఇంతకాలం అలాగే అనుకున్నాను. ఏ ఇప్పుడు అనుకోవడం లేదా? లేదు, నీ వరుస ఫెయిల్యూర్స్ చూసి నా అభిప్రాయాన్ని మార్చుకున్నాను. ఫెయిల్యూర్ అన్న పదం నా డిక్షనరీలోనే లేదు. కానీ ఇప్పుడు కొత్తగా చేర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఏ విషయంలో? మా పెళ్లి తప్ప వేరే ఏముంది? భూమి గుండ్రంగా ఉందన్నట్టు ఎటు తిరిగినా చివరికి అక్కడికే వస్తావుగా. ఈ పెళ్లి విషయంలో ఫెయిల్ అయ్యే సమస్య లేదు. ఇంతవరకు చెడగొట్టలేకపోయావుగా. మా పెళ్లి ఆపు చేయించడానికి మొదటిసారిగా సుందరిని ప్రయోగించావు. ఫలితం దక్కలేదు. నీ తెలివితేటల మీద నీకు నమ్మకం చచ్చిపోయి చేతపడి చేయించావు. అక్కడ చొక్కెదురైంది. లక్ష్మీపతిని అడ్డం పెట్టుకుని మా పెళ్లి ఆపుదామనుకున్నావు. అక్కడ కథ అడ్డం తిరిగింది. ఇక ప్రయోగించడానికి ఎవరూ లేక చతికిల పడిపోయావు. అవునా? అప్పుడే ఏమైంది? ముందుంది ముసళ్ల పండగ. ముందే చెప్తున్నాను, నువ్వు చెలసానిని పెళ్లి చేసుకుంటే చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. బెదిరిస్తున్నావా? లేదు, ముందు జాగ్రత్త కోసం చెప్తున్నాను. నీ హెచ్చరికలు నాకు కొత్త కాదుగా. కానీ ఇప్పటి పరిస్థితి వేరు. చెలసాని ఎప్పటికీ నా భర్తగా మిగిలిపోవాల్సిందే. చెలసాని పక్కన నా స్థానంలో ఎవరిని ఊహించలేను, ఆ ఊహ కూడా భరించలేను. కొద్ది రోజులాగితే ఆ వాస్తవాన్ని తట్టుకోవాలి. తప్పదు. నో, చెలసాని నా కాకుండా చేస్తే ఎవరిని క్షమించను. విడాకులిచ్చి చెలసాని గారిని దూరం చేసుకున్నందుకు ముందు నిన్ను నువ్వు క్షమించుకోగలవేమో చూడు. తర్వాత మిగిలిన వాళ్ళ గురించి ఆలోచిద్దుగాని. నిప్పుతో చెలగాటం ఆడుతున్నావని మర్చిపోకు. అది అలవాటైపోయి నీకు ఆటగానే మిగిలిపోయింది. తాటాకు చప్పులకు బెదిరిపోతాననుకోకు. నువ్వు కాదు కదా, ఎవరడ్డొచ్చినా ఈ పెళ్లి ఆగదు. ఆపలేరు. అది తెలిసి కూడా ఎందుకు పిచ్చి ప్రయత్నాలు చేసి బుర్రపాడు చేసుకుంటావు? పెళ్లికి ఎలాగూ పిలుస్తాను. వచ్చి అందరితో పాటు అక్షంతలేసి పెద్ద మనిషివని అనిపించుకో. ఇప్పుడు మర్యాదగా నువ్వు నీ కారు తప్పుకోకపోతే
తుక్కు తుక్కైపోతారు. పోనీ చలసానే ఎవరు నువ్వు? లక్ష్మితో ఇంకా నీ పెళ్లి కాలేదుగా, అప్పుడే నన్ను మర్చిపోయావా? నిన్ను అంతగా గుర్తుంచుకునేలా నువ్వేనాడు ప్రవర్తించలేదుగా. నువ్వివాళ ఈ స్థితిలో ఉండడానికి కారణం నేను. నిజమే. నేను జీవితంలో ఏ ఒక్క క్షణం మనశ్శాంతిగా లేకపోవటానికి, భార్య ఉన్నా ఇంతకాలం ఒంటరిగా మిగిలిపోవటానికి కారణం నువ్వే. మొత్తానికి కోరుకున్నది దొరికింది కదా. దానికి కూడా కారణం నువ్వే. మమ్మల్ని అనుమానించి చివరికి మేము పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేలా చేసావు. మా ప్రేమను అర్థం చేసుకుని నా సంతోషం కోసం నిండు మనసుతో నువ్వు నాకు విడాకులు ఇవ్వబట్టి సరిపోయింది. కానీ లేకపోతే ఈ వయసులోనైనా నేను లక్ష్మిని పెళ్లి చేసుకునే అవకాశం వచ్చేది కాదు. ఎనీహో, థ్యాంక్ యూ వెరీ మచ్. మీ పెళ్లి జరుగుతుందని అనుకుంటున్నావా? జరగదు, జరగనివ్వను. ఆ మాట అని నువ్వు అలసిపోయావు. ఇంకా ఎందుకు ఆవేశపడతావు? చలసాని, ఇంతవరకు నీ లక్ష్మి ఏం చేసినా సహించాను, భరించాను. కానీ ఇప్పుడు నిన్ను నాకు కాకుండా చేస్తోంది. నా సంగతి నీకు మొదటి నుంచి తెలుసు. నాదనుకున్న వస్తువుని కానీ, నా వాళ్ళనుకున్న మనుషుల్ని కానీ ఎవరైనా సొంతం చేసుకోవాలని చూస్తే నేను ఊరుకోను. ఎలాగైనా తిరిగి దక్కించుకునే వరకు నిద్రపోను. మనం కలుసున్నామా విడిపోయామా అనేది అనవసరం. ఒకసారి నా మెళ్ళో తాళి కట్టావు కాబట్టి నువ్వే నా భర్తవి. ఎప్పటికీ నా భర్తవే, నా భర్తగానే మిగిలిపోవాలి. ఇదేదో కొత్త స్లోగన్లా ఉంది. ఇదెప్పటి నుంచి మొదలెట్టావు? నేను లక్ష్మి పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చిన దగ్గర నుంచినా? అయినా బాస్లా అధికారం చూపెట్టావే కానీ భార్యలా ఏనాడు నువ్వు అనురాగం పంచివ్వలేదు. కనుక ఎప్పటికీ నా భర్తవే అనే హక్కు నీకు లేదు. ఎప్పుడూ నా మనసులో లక్ష్మి తప్ప ఎవరూ లేరు. వేరే ఎవరికి స్థానం లేదు. చలసాని, ఒక వరలో రెండు కత్తులు ఇమ్మడవు. అలాగే ఒక మనసులో ఇద్దరు ఇమ్మడలేరు. నీ మనసులో ఎప్పటికీ నేనే ఉండాలి. కానీ నువ్వు లక్ష్మీదేవికి చోటివ్వాలని చూస్తున్నా. అది మాత్రం జరగనివ్వను. ఆ మాట అంటానికి నువ్వెవరు? నిన్ను ఎంతగానో ప్రేమించిన దాన్ని, డబ్బుని స్టేటస్ని తప్ప దేన్ని ప్రేమించను నేను. మొదటిసారిగా నిన్ను ప్రేమించాను. నీ మీద ఎవరు నీడపడినా భరించలేనంతగా ప్రేమించాను. అందుకే నువ్వు నీ జీవితం నాకే పరిమితం కావాలని అంతలా ఆరాటపడ్డాను. ఇంతకాలం ఎలా ఉన్నా ఇప్పుడు పెళ్లి పేరుతో నిన్ను లక్ష్మీదేవి సొంతం చేసుకోబోతోంది. అది మాత్రం జరగనివ్వను. నా సొంతం అనుకున్న నీకోసం ఎంతవరకైనా పోరాడతాను, ఎంతకైనా తెగిస్తాను. ఎలాగైనా చివరికి నిన్ను నా సొంతం చేసుకుంటాను. నా ప్రేమ విలువేమిటో నీకు తెలిసేలా చేస్తాను. నీ పక్కన నేనో లక్ష్మో ఎవరో ఒక్కరే ఉండాలి. ఉంటారు, ఉండేలా చేస్తాను. అది గుర్తుపెట్టుకో. నానా, ఈ కార్డు ఎలా ఉందో చూడు. ఓ ప్లస్. ఆఖరికి నీ టేస్ట్ ఇలా అయిపోయిందేంట్రా? మావయ్య, ఈ కార్డ్ చూడు. బాగుందమ్మా, కానీ మరీ సింపుల్గా ఉంది. ఫేస్ ఈజ్ ద ఇండెక్స్ ఆఫ్ ది మైండ్ అన్నట్టు శుభలేఖ చూడగానే మన టేస్టు, పెళ్ళి ఏ లెవెల్లో జరుగుతుందనే విషయం తెలిసిపోవాలి. అంచేత మంచి డిజైన్, కలర్ ఉన్న కార్డు సెలెక్ట్ చేయాలి. దానికి తోడు అందమైన అక్షరాలు, మంచి ప్రింటింగ్ ఉంటే బ్రహ్మాండంగా ఉంటుంది. కార్డు చూడగానే దాచుకునేలా ఉండాలి. అంతేకాని పాల కార్డులా, రేషన్ కార్డులా ఉండకూడదు. ఇదిగో వీడు సెలెక్ట్ చేసిన కార్డులన్నీ అలాగే ఉన్నాయి.
మళ్ళీ వీడు మంచి ఫ్యాషన్ డిజైనర్ అని మార్కెట్లో పెద్ద పేరు. ఏం చేస్తాం, కొందరికి ఆ కారణంగా పేరు వచ్చేస్తుంది. ఓహో అలాగా మాస్టర్, మాకు తెలియదులే. అవును, ఎలా తెలుస్తుంది? చక్కగా పెద్దవాళ్ళకి చెప్పి శుభలేఖలు అచ్చేయించి శాస్త్రబద్ధంగా పెళ్లి చేసుకుంటే తెలిసేది. మనం ఆ పని చేయలేదు కదా, అర్జెంటుగా హడావిడిగా గుళ్ళో పెళ్ళయింది అనిపించేశాం. ఇంకా మనకి శుభలేఖల గురించి ఏం తెలుస్తుంది? పోనీలే మావయ్య, పాప నా కోసం అవన్నీ త్యాగం చేశాడు, వదిలే. నాన్న ఫ్లాష్ బ్యాక్లు చాలు కానీ పాయింట్లోకి రా. శుభలేఖలు ఎందుకు వేయిస్తారు? ఫలానా వారికి ఫలానా తేదీన ఫలానా చోట పెళ్లి అని తెలియజేయడానికి. ఏదో కార్డు సెలెక్ట్ చేయక దీనికి ఇంత డిస్కషన్ అవసరమా? డెఫినెట్గా అవసరం. దొరికిన కార్డుల మీద అచ్చు తప్పులతో రాత్రికి రాత్రి ప్రింట్ చేసి పనిచేయడానికి ఇదేం గవర్నమెంట్ ఫంక్షన్ కాదు, నానమ్మ పెళ్లి, మనం కావాలని కోరుకుంటున్న పెళ్లి. అంచేత కాంప్రమైజ్ అయిపోవడం ఎందుకు? చక్కగా అందరికీ నచ్చేలా ఉండే మంచి కార్డు సెలెక్ట్ చేద్దాం. ఏమంటావు సంజయ్? ఓకే మావయ్య. ఇన్నాళ్ళకి పెర్ఫెక్ట్ జెంటిల్మెన్ లా మాట్లాడు. రేయ్, నేను ఎలా కనపడుతున్నాను నీకు? మావయ్య ఇదెలా ఉంది? వెరీ గుడ్, చాలా బాగుందమ్మా. కలరు డిజైను అన్నీ బాగున్నాయి. ఇదే ఫైనలైజ్ చేసేద్దాం. నువ్వేమంటావే అప్పారావు? నువ్వేదో సెలెక్ట్ చేసినట్టు ఫీల్ అయిపోకు. సంజయ్ సెలక్షన్ కాబట్టి బ్రహ్మాండంగా ఉంది. నాకైతే ఓకే. ఇంతకీ మ్యాటరు తెలుగులో కొట్టిద్దామా ఇంగ్లీష్లో కొట్టిద్దామా? మన వాళ్ళకి ఇంగ్లీష్ అంటేనే మోజు క్రేజు. అయినా మనం మాత్రం చక్కగా తెలుగులోనే కొట్టిద్దాం. మన నేటివిటీ ట్రెడిషన్ మనం ఎందుకు వదులుకోవాలి? మరి తెలుగు రాని వాళ్ళ పరిస్థితి ఏంటి? మన వాళ్ళలోనే సగం మంది తెలుగు రానట్టే బిహేవ్ చేస్తుంటారు. అలాంటి వాళ్ళని వదిలేయి. అమ్మమ్మకి చెల్సాని గారికి ఓసారి చూపించి ప్రింటింగ్ ఇచ్చేద్దాం మావయ్య. నెక్స్ట్ ప్రోగ్రాం అదే సంజయ్. సీతారాముల కళ్యాణము సోతమురండి, సీతారాముల కళ్యాణము సోతమురండి, సీతారాముల కళ్యాణము. ఆ దిక్కుమాలిన పాటలు ఆపుతావా? సోమా అని పెళ్లి పాట పాడుకుంటుంటే అలకంతా రేటమ్మా. పోన్లేండి, మరో పాట పాడుకుంటాను. కొత్త పెళ్లి కూతురా రారా, నీ కుడికాలు ముందెట్టిరా. నూకాలు, ఈ పాటలు ఆపుతావా లేదా? పెళ్లి పాటలు తప్ప ఇంకేం దొరకలేదా నీకు? ఏటోలే అమ్మా, ఎన్నాళ్ళకి లచ్చిందేవి గారు ఓయి గారు పెళ్లి చేసుకుంటున్నారు కదా, ఆ సంగతి గుర్తుకొచ్చి పాడుకుంటున్నా. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ పెళ్లి జరగనివ్వను. ఇది మరీ బాగుందమ్మా. అమ్మ అట్టగా అడుక్కు తినేవదని తమరేమో ఆ బాబు కాడికి వెళ్ళరు, ఆయన సుఖపడినెవరు, ఆయనకి ఏటి సేవలు చేయరు. ఆ పెళ్ళేదో అయిపోతే లచ్చిందేవి గారైనా చూసుకుంటారంటే అది పన్నీరు, ఆ పెళ్ళి వద్దంటారు. ఇది ఎక్కడ పీకలాడు పంచాంగం? మీరేటన్నానండి, ఇదేటి పద్ధతిగా లేదు. పెళ్ళాన్ని వదిలేసి ఆయన మరో ఆడదాంతో తిరగడం, వయసు గురించి కూడా ఆలోచించకుండా పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడిపోవడం, ఇదంతా పద్ధతిగా ఉందా? మరా మాట అనకండి, నాకు ఒళ్ళంతా కారం రాసుకున్నట్టుంటుంది. మొగుడు కొట్టి మొగసాలకి ఎక్కిందని తప్పు చేసింది తవరు. అయినా తవరు సరిగ్గా ఉండి ఆ బాబుతో కాపురం చేసుకొని ఉంటే అసలు ఈ పెళ్లి మాట వచ్చేది కాదు కదా. ఆయన సరిగ్గా ఉంటే నేను సరిగ్గానే ఉండేదాన్ని. మళ్ళీ ఆ పాత పాట పాడకండి, ఈయన ఎన్ని చెవులు సిల్లెడిపోతున్నాయి. ఆడవాళ్ళు ఏంటి తవరే తెగించేసి ఆ బాబుకి ఇడాకులు ఇచ్చేసినారు. మగరాజు ఆయనకేంటి ఎన్ని పెళ్లిళ్ళని చేసుకుంటారు. అదే ఆయన తప్పంటున్నాను. పెళ్లికి కూడా సిద్ధపడ్డారంటే నా మీద ప్రేమ లేనట్టేగా అర్థం. సరేనమ్మా, ఆ బాబుకు తవరి మీద ప్రేమ లేదే అనుకుందాం. అయితే ఏటంతా ప్రేమ అనేది ఉచ్చు పుచ్చుకునేలాగా ఉండాలి గాని ఎంతసేపు మీ ఇంటికొత్త ఏటెత్తావు మా ఇంటికొత్త ఏడు తెస్తావు అని సామి చెప్పినట్టు ఆ బాబుకు ప్రేమ లేదు అండమే గాని తమరు ఏమాత్రం ప్రేమ అలగపోసారని దాని సంగతి అలాగుంచండి. సరదాగా ఒప్పుడైనా పలకరించారా? ఓ ముద్దు నేదు ముచ్చటనేదు. ఆ బాబు మొఖం సూతసాలు సిటపట్లాడిపోయి సింధులు తొక్కుతారు. అది సూత ప్రేమ ఉన్న వాళ్ళకైనా తక్కువ సచ్చి ఊరుకుంటుంది. ఆ బాబుని దూరం గుంజిన తమరే కదా, ఇప్పుడు ఎందుకు అలా గుంజుకుంటారు? అంటే ఏమిటి? ఆయన ప్రేమించకపోయినా వెనకాల పడి తిరిగానంటావా? ఇప్పుడు తమర చేస్తుంది ఏటంతా? ఆ బాబుకు పెళ్ళానగానే కుర్తులో పడ్డ ఎలగలా గిలగలా కొట్టుకుంటున్నారు. ఎందుకంతా? అయినా ఈ మాటలన్నీ వరవసరం. నిజంగా ఆ బాబు మీద ప్రేమే ఉంటే, ఆయనే కావాలనుకుంటే వెళ్ళి కాళ్ళు గడ్డ పట్టుకొని తప్పైపోనదని చెప్పి బతిలు అడుకోండి. ఆ బాబు మంచారు గనక తమరు మాట వింటారు. అంతేగాని వాళ్ళు పెళ్లి తప్పించేలా చూడడం, అందుకని అర్థమైన పనులు చేయడం మా అనుకోండి. ఏది ఏమైనా వాళ్ళిద్దరికి రాసి పెట్టుంది, ఆ పెళ్లి జరిగి తీరుద్ది. మీరు కాదు కదా, ఆ దేవుడు దిగొచ్చినా ఆ పెళ్లి ఆగదు. ఆ పెళ్లి ఆగాలి, ఆగుతుంది.
నేనే ఆగిపోయేలా చేస్తాను. బొమ్మగారు అవును, ఈ ఆస్తి అంతస్తు అన్నీ పోయినా పర్వాలేదు, కానీ ఆయన్ని మాత్రం వదలను. ఎట్టి పరిస్థితుల్లోనూ లక్ష్మీదేవికి దక్కనివ్వను. ఆయన ఎక్కడున్నా ఎలాగున్నా నా భర్తగానే మిగిలిపోవాలి. అందుకోసం ఎంతకైనా తెగిస్తాను. అవసరమైతే నా చావుతోనైనా ఆ పెళ్లి ఆగిపోయేలా చేస్తాను. పెళ్లిలో భార్యాభర్తల మెడలో వేయాల్సిన దండలు నా శవం మీద వేసేలా చేస్తాను. ఆ పెళ్లి జరగకుండా చేస్తాను, చేసి తీరుతాను, అంతే. బాగున్నారమ్మా? నువ్వా నూకాలు? ఆయ్ రా కూర్చో. తమకు ఒంటో బాగోలేదని తెలిసిన కాడి నుంచి చూద్దామని మనసు కొట్టుకుంటుంది. ఇల్లిదో ఎన్నాళ్ళు కుదిరింది. చాలా సంతోషం నూకాలు. మీ అందరి అభిమానమే నన్ను బతికిస్తోంది. నేదమ్మా, తమరు మంచితనమే తమరిని కాపాడింది. మా అమ్మగారిని చిన్నప్పటి నుంచి పెంచింది తమరే కదమ్మా. మా అమ్మగారంతా తమను దూరం చేసుకున్నారు గాని మనసున్న వాళ్ళు ఎవరు ఆ పని చేయరమ్మా. పోన్లే నూకాలు. రోజు ఎలా ఉంది? ఆ అమ్మకి ఏటమ్మా బ్రహ్మానంగా ఉంది. కాకపోతే అప్పుడప్పుడు కళ్ళు తాగిన కోతులాగా సిందులు తొక్కుతుంటది. మా అమ్మగారి గురించి తాము తెలియంది ఏటుంది? ఆ మనిషికి ఆవేశం ఎక్కువ, ఆలోచన తక్కువ. తన మొండితనంతో, మూర్ఖత్వంతో తన జీవితాన్ని చేజేతులా నాశనం చేసుకుంది. తను సుఖపడదు, ఇంకొకళ్ళని సుఖపడనివ్వదు. ఏం పెంకితనో ఏటోనమ్మా. ఎంకి పెళ్లి శుభు సావుకు వచ్చిందని సొలసనయ్య గారు లక్ష్మీదేవి గారు పెళ్లి ఆపాలని నానా యాతలు అడిపోతుంది. వాళ్ళిద్దరు కలిసి తిరుగుతుంటే కళ్ళలో నుప్పులు పోసుకుంటుంది. వాళ్ళిద్దరిని ఎడదీయందే నిద్రట్టేట్లేదు. లక్ష్మీదేవి మీదున్న పంతంతో అలా చేస్తుందే గాని చలసాని మీదున్న ప్రేమతో మాత్రం కాదు. తనకు దక్కనిది ఇంకెవ్వరికీ దక్కనివ్వకపోవడమే ఆమెకు మొదటి నుంచి ఉన్న అలవాటు. ఏటోనమ్మా, వాళ్ళు పెళ్లి ఆపించడానికి ఆ అమ్మ ఎయ్యని ఎత్తులు లేవు, చెయ్యని పాపాలు లేవు. శివరాఖరికి లక్ష్మీదేవి గారికి శాతబడి చేయించాలని కూడా చూసేసినది. చదువుకుంది. ఈ రోజుల్లో శాతబడులు సింగినాదాలు లేవని తెలుసు కూడా ఎవలో చెప్పారని వెనక ముందు చూసుకోకుండా గుడ్డెద్దు సేలు అడ్డట్టు లగెత్తుకెళ్ళింది. ఆనక సతికులు పడిపోనాది. ఇప్పుడేమో వాళ్ళ పెళ్లి కనుక జరిగితే ఆ పూలదండలు నా శవం మీద వేయాల్సి వస్తుందని సిటపట్లాడుతూ చెప్పింది. అంత మాట